సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, రైలు ప్లాట్ఫాంపై గందరగోళంతోనే తొక్కిసలాట, తెలుగు భాష సంస్కృతిని భావితరాలకు అందించాలి మండలి బుద్ధప్రసాద్, డిజిటల్ అరెస్ట్ పేరుతో 38 లక్షల రూపాయలకు టోకరా, తొలితరం కథానాయిక కృష్ణవేణి ఇక లేరు, గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ బాధితురాలి మృతి, కల్తీ నెయ్యిలో ఎవరి వాటా ఎంత, విశాఖ తీరంలో పింక్ సఖీ శారీవాక్, వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి, వెంటాడిన మృత్యువు, ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రపు కోతకు అడ్డుకట్ట, బాణపొట్ట వేధిస్తోందా? అయితే ఈ పండ్లను తీసుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెలిగ్రామ్ బ్యాట్లో క్యాంపెయినింగ్ వివరాలు నమోదు చేయని వారి పేర్లు చదివి వినిపించారు. వివరాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజూ పనిచేస్తున్నాం. వ్యవస్థల్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం ప్రారంభించాలి. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. నైపుణ్యాభివృద్ధికి స్కిల్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిల్ని చెల్లిస్తున్నాం. వీటన్నింటినీ ప్రజలకు తెలియజేయండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ రావాలి అని చంద్రబాబు అన్నారు. రైలు ప్లాట్ఫాంపై తొక్కిసలాటతోనే గందరగోళం. కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండటం, వాటిపై ప్రయాణికులు అయోమయానికి గురికావడం, ప్లాట్ఫామ్ నంబర్ను ప్రకటించిన వెంటనే మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కిందనున్న వారిపై పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. 3కి తీవ్రంగా, 27 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరణించిన వారిలో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణకు కమిటీని నియమించింది. మరోవైపు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. తెలుగు భాష సంస్కృతిని భావితరాలకు అందించాలి మండలి బుద్ధప్రసాద్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగు లేకుండా పోయింది. తెలంగాణలో అటు ఇటుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు భాషను, సంస్కృతిని భావితరాలకు అందించే ప్రయత్నం చేయాలి అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపశాసన సభాపతి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బాలానంద ట్రస్ట్, ఆంధ్ర బాలానంద సంఘం ఆధ్వర్యంలో 1000 పున్నముల బాలానందం శీర్షికన 85 వసంతాల వేడుక నిర్వహించారు. నిర్వాహకురాలు జేవి కామేశ్వరి అధ్యక్షతన జరిగిన సభలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బాలానంద సంఘ వ్యవస్థాపకులైన రేడియో అన్నయ్య, అక్కయ్యలను తెలుగు జాతి మర్చిపోకూడదు. బాలానంద సంఘం ఊరువాడ బాలల ఉద్యమానికి కారణమైంది. అన్నయ్య, అక్కయ్యలు ఆకాశవాణి ద్వారా తెలుగు భాషను, పాటను బతికించారు. సులభమైన సంభాషణలతో సందేశాన్ని అందించే చక్కటి హాస్యనాటికలను రచించారు అని అన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 38 లక్షల రూపాయలకు టోకరా. డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు ఓ హార్డ్వేర్ వ్యాపారిని భయపెట్టి 38 లక్షల రూపాయలు కొట్టేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు చేశాడు. విజయవాడ ఆటోనగర్లో హార్డ్వేర్ వ్యాపారం చేసే ఓ వ్యాపారికి మాచవరం కెనరా బ్యాంక్లో ఖాతా ఉంది. అక్కడే ఆయన మేనల్లుడు కూడా పనిచేస్తుంటారు. ఈ నెల 13న
సైబర్ నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేశారు. బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నలు అడుగుతూ నీపై కేసు నమోదు చేస్తున్నాం, అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు. తమకు డబ్బులు చెల్లించాలని బెదిరించారు. భయపడిన వృద్ధుడు తన వద్ద డబ్బు లేకపోయినా అప్పు చేసి నగదు సమకూర్చుకున్నారు. శనివారం బ్యాంకుకు వెళ్లి సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు 38 లక్షల రూపాయలు పంపారు. ఆయన మేనల్లుడు బ్యాంకులో పనిచేయడం, గతంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపడంతో బ్యాంకులోని వారందరికీ సదరు వ్యాపారి సుపరిచితులే. దీంతో ఆయన ఎక్కువ మొత్తంలో నగదు పంపినా ఎవరూ అనుమానించలేదు. ఒకవేళ బ్యాంకు సిబ్బంది వివరాలు అడిగితే వారికి ఏం చెప్పాలో కూడా వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు ముందుగానే తెలియజేసినట్లు తెలిసింది. అయితే సదరు బ్యాంక్ సిబ్బంది వృద్ధుడిని వివరాలేమీ అడగలేదని పోలీసుల విచారణలో తేలింది. వారి నిర్లక్ష్యంపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తొలితరం కథానాయిక కృష్ణవేణి ఇక లేరు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ సహా పలువురికి సినిమా రంగంలో తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, తొలితరం తెలుగు కథానాయిక, గాయని కృష్ణవేణి కన్నుమూశారు. వయోభారంతో ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఫిలింనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుమార్తె, నిర్మాత అనురాధాదేవి తెలిపారు. తెలుగు సినిమా తొలి అడుగుల నాటి నుంచి నేటి డిజిటల్ యుగం వరకు పలు తరాల్ని దగ్గర నుంచి చూసి మార్గనిర్దేశనం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటన, నృత్యంపై మక్కువ పెంచుకున్న ఆమె పలు నాటకాల్లో బాలనటిగా మెరిశారు. ఆమె ప్రతిభని గమనించిన దర్శకుడు సి. పుల్లయ్య బాలలతో తీసిన అనసూయతో తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత బాలనటిగా తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ మెరిశారు. 1938లో ప్రేక్షకుల ముందుకొచ్చిన కచ్చిదేవయాని చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడం, మరిన్ని అవకాశాలు తలుపు తట్టడంతో ఆమె మద్రాసులో నటిగా స్థిరపడిపోయారు. సినీ రంగానికి కృష్ణవేణి చేసిన సేవలకు గాను ఆమెకు ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. 2004లో కృష్ణవేణిని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్భంగా గతేడాది డిసెంబర్ 14న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణవేణిని ఘనంగా సత్కరించారు. ఆమె మరణంతో చిత్రసీమ ఓ ధృవతారిని కోల్పోయినట్లయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ బాధితురాలి మృతి. గులియన్ బారీ సిండ్రోమ్తో బాధపడుతూ గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమలమ్మ ఆదివారం మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కలకలం రేగుతోంది. మృతురాలిది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అలసందలపల్లి వ్యవసాయ కూలీ. ఆమె ఈ నెల 3న తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడిపోయిన స్థితిలో జీజీహెచ్కి రాగా న్యూరాలజీ విభాగంలో చికిత్స ప్రారంభించారు. 2 రోజుల పరిశీలన అనంతరం ఆమె కదలికలు, ముఖ కండరాల్లో మార్పు లేదని, కోలుకోవడం లేదని గుర్తించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఐసీయూలోకి మార్చారు. అప్పటి నుంచి ఆమెకు వెంటిలేటర్ పైనే వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి ప్రతి నెల 10 నుంచి 15 వరకు ఈ తరహా కేసులు వస్తుండగా చాలామంది కోలుకుంటున్నారని, మృత్యువాత పడిన కేసు ఈ నెలలో ఇదొక్కటేనని వైద్యులు చెప్పారు. జీబీఎస్ బారిన పడిన మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిద్దరూ బాగానే ఉన్నారని సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తెలిపారు. కల్తీ నెయ్యిలో ఎవరి వాటా ఎంత? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ వేదికగా నెయ్యి ట్యాంకర్లు పంపిన భోలేబాబా డైరీకి మధ్య రహస్య ఒప్పందం ఎప్పుడు, ఎలా కుదిరింది? కల్తీ సొమ్ములో ఎవరెవరు ఎంతెంత వాటా తీసుకున్నారు వంటి ప్రశ్నలను సిట్ సంధించినట్లు సమాచారం. కల్తీ నెయ్యి కేసులో సిట్ కస్టడీలో ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ
అపూర్వ చావడాలను మూడో రోజైన ఆదివారం సిట్ కార్యాలయంలో విచారించారు. నిందితులని కస్టడీకి తీసుకుని 48 గంటలు పూర్తయినందున వారికి మరోసారి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. రాజు రాజశేఖరన్ గుండె సంబంధిత మందులు కొనసాగించాలని వైద్యులు సూచించారు. విశాఖ తీరంలో పింక్ సఖీ శారీ వాక్. మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి విశాఖలో ఆదివారం పింక్ సఖీ శారీ వాక్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. సుమారు 2500 మంది మహిళలు పింక్ చీరలు ధరించి ఆర్కే బీచ్ రోడ్లో భారీ ర్యాలీ చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా సినీ నటి లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి, విశాఖ మేయర్ హరి వెంకటకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలు చేశారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలోనే కొలుకుల బీట్లో అడవి పందుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చిరుతను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. చిరుత కళేబరానికి అడవిలోనే పంచనామా చేసి కాల్చేసినట్లు రేంజర్ సుబ్బారావు తెలిపారు. వెంటాడిన మృత్యువు. 2 కిడ్నీలు పాడైపోయిన భర్తకు తన కిడ్నీ దానం చేసి బతికించుకుంది. ఆ మహిళ స్వగ్రామంలో తన కోడలి సీమంతానికి 2 కుమారులతో కలిసి బయలుదేరింది. అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెదనెమరిపూరిలో లారీ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో తల్లి, 2 కుమారులు మృతి చెందారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పెదకొత్తపల్లికి చెందిన షేక్ ఖుద్దీస్, నజీరా దంపతులు. వీరికి 2 కుమారులు నూరుల్లా, హబీబుల్లా ఉన్నారు. పెద్ద కుమారుడు నూరుల్లా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. గత ఏడాదే చీమకుర్తికి చెందిన నప్సిమాను వివాహం చేసుకున్నారు. చిన్న కుమారుడు అన్న వద్దే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖుద్దూస్కు 2 కిడ్నీలు పాడవడంతో భర్తను కాపాడుకునేందుకు నజీరా కిడ్నీ దానం చేసింది. గత నెల 23న హైదరాబాద్లో శస్త్రచికిత్స చేశారు. వీరి కోడలు నప్సిమా గర్భిణి కావడంతో ఈ నెల 20న పెదకొత్తపల్లిలో సీమంతం నిర్వహించేందుకు నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తల్లి, 2 కుమారులు శనివారం రాత్రి కారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున పెదనెమలిపురికి చేరుకున్నారు. అదే సమయంలో నెల్లూరు నుంచి ఫ్లైయిష్ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వెళ్తున్న వీరి కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నజీరా, హలీబుల్లా ఘటనా స్థలంలోనే మరణించగా నూరుల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ శ్రీనివాసరావు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రపు కోతకు అడ్డుకట్ట. మదురై త్యాగరాజన్ ఇంజనీరింగ్ కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజగోపాలన్ వాసుదేవన్ నేతృత్వంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్రపు కోతను అడ్డుకునేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా రాజగోపాలన్ వాసుదేవన్ మాట్లాడుతూ సముద్రపు కోతను అడ్డుకునేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యత కలిగిన సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కాంక్రీట్తో చేసిన బ్లాక్స్ని ఏర్పాటు చేస్తున్నారని, ఇందుకు సిమెంట్ అవసరం ఎక్కువగా ఉండడంతో ఖర్చు అధికంగా ఉంటుందని వివరించారు. దీనికి బదులుగా కాంక్రీట్, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపిన బ్లాక్స్ను రూపొందించినట్లు తెలిపారు. వీటిల్లో కాంక్రీట్, సెరామిక్స్ వ్యర్థాలకు 30 నుండి 40% ప్లాస్టిక్ వ్యర్థాలను చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రయోగాత్మక పనులు పూర్తయ్యాయని, వాటిని పరీక్షించిన తర్వాత వినియోగంలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ బ్లాక్స్ ద్వారా తక్కువ ఖర్చుతో సముద్రపు కోతను అడ్డుకోవచ్చని, ప్రపంచ దేశాలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. బాణపొట్ట వేధిస్తోందా? అయితే ఈ పండ్లను తీసుకోండి. బొడ్డు చుట్టూ కొవ్వు పెరిగిపోవడం వల్ల పొట్ట గుండ్రంగా పెద్దగా కనిపిస్తుంది. దీనినే బాణపొట్టగా పరిగణిస్తారు. దీనివల్ల శరీరాకృతి అందంగా కనిపించదు. అంతేకాకుండా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు,
ఇతర పోషకాలు అధికంగా ఉన్న పండ్లు తరచూ తినడం వల్ల బాణపొట్టను మెల్లగా తగ్గించుకోవచ్చు. యాపిల్ పండులో చాలా తక్కువ క్యాలరీలు, అత్యధికంగా పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి పొట్టలోని కొవ్వులను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తినడం వల్ల అందులోని పెక్టిన్ సమ్మేళనాలు జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల ఆకలి తగ్గి ఆహారం తినాలనిపించదు. దీంతో పొట్టలోని కొవ్వు కరగడం మొదలవుతుంది. నల్ల ద్రాక్ష, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లను రోజు తినడం వల్ల కొవ్వులకు సంబంధించిన జీవక్రియలు వేగంగా జరుగుతాయి. దీనివల్ల కడుపుబ్బరం తగ్గుతుంది. నారింజ. ఈ పండులో క్యాలరీలు ఉండవు. సి విటమిన్, బీటా కెరోటిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలోని అన్ని రకాల కొవ్వులను వేగంగా కరిగిస్తాయి. ప్రతిరోజు కనీసం 2 నారింజ పండ్లు తినడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. అవకాడో. దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపులో ఇన్ఫ్లమేషన్ను నివారిస్తాయి. కొవ్వులను కరిగించే హార్మోన్లను ఉత్తేజితం చేస్తాయి. అవకాడోలోని విభిన్నమైన పీచు పదార్థాలు పొట్టను పరిశుభ్రం చేస్తాయి. ప్రతిరోజు ఈ పండు తినడం వల్ల బాణపొట్ట నుంచి విముక్తి పొందవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమెరికా నుంచి 3వ విమానం అమృత్సర్కు చేరిన మరో 112 మంది సంకెళ్లు వేసే తీసుకొచ్చారని వలసదారుల ఆవేదన. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా ఝుళిపిస్తున్న క్రమంలో ఆ దేశం నుంచి 112 మంది భారతీయులు సైనిక విమానంలో ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్ చేరుకున్నారు. ఇలా ఇప్పటికే 2 విమానాలు అమెరికా నుంచి వచ్చాయి. ఇది 3వది. తాజాగా వచ్చిన వారిలో 44 మంది హర్యానా వారు కాగా 33 మంది గుజరాత్ వారు, 31 మంది పంజాబ్ వారు ఉన్నారు. మిగిలిన వారు యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యులు. మాలిలో పెను విషాదం. బంగారం గని కూలి 42 మంది మృతి. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. కెనైబా జిల్లాలో ఓ బంగారం గని కుప్పకూలడంతో 42 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిళల ప్రీమియర్ లీగ్ వారియర్స్పై గుజరాత్ విజయం. రాణించిన ప్రియా మిశ్రా డాటిన్. గుజరాత్ జైంట్స్ అదరగొట్టింది. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్లో తొలి విజయాన్ని అందుకుంది. ఫామ్ను కొనసాగిస్తూ ఆష్లీ గార్డ్నర్ ఆల్రౌండ్ మెరుపులు మెరిపించిన వేళ యూపీ వారియర్స్ను గుజరాత్ అలవోకగా ఓడించింది. విదర్భతో ముంబై ఢీ, కేరళతో గుజరాత్ పోరు. రంజీ సెమీస్ నేటి నుంచే. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.